ఇప్పుడైతే ఏదైతే జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో పోటీ చేసిన వారికి గెలిచిన వారికి మనస్ఫూర్తిగా అభినందనలు అనే మాట నాకు చాలా చిన్నగా అనిపిస్తుంది. ఎందుకంటే జనసేన తరపున పోటీ చేసి మన కండువా వేసుకొని పోటీ చేయాలంటే ధైర్యం ఒకటే కాదు, చాలా నిజాయితీ ఉండాలి. నేను ఎప్పుడు లేని విధంగా ఈరోజు నా మనసులో చాలా బలంగా చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే గెలుపు ఓటములు సహజం. ఎందుకంటే లోకల్ ఎలక్షన్స్ ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. గెలిస్తే చాలా ప్రలోభాలకు లోనవుతుంటారు, రకరకాల హీనలకు గురవుతుంటారు ఓడిపోతే. అవన్నీ లెక్క చేయకుండా ఏదైతే మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తి, పవన్ కళ్యాణ్ గారి ధైర్యం, పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ, నిబద్ధత అంతా మీలో స్పష్టంగా కనిపిస్తుంది ఈరోజు. అందుకు నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ సెల్యూట్. ఎందుకంటే నేను ఈ మధ్యకాలంలో లోకల్ ఎలక్షన్స్ని అంటే దగ్గరుండి గమనించాను. నాకు వివిధ పార్టీలో ఉన్న నాయకులతో పరిచయం ఉంది, కొంతమంది మిత్రులు ఉన్నారు. ఒకరు కాల్ చేసి అంటున్నారు, టీఆర్ఎస్ జెండా ర్యాలీ ఎక్కడికి వెళ్ళినా అక్కడ వాళ్ళు వెళ్ళేసరికి మన జనసేన జెండా ఉంటుంది, కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళేసరికి అక్కడ జనసేన జెండా ఉంటుంది, బీజేపీ వాళ్ళు వెళ్ళినా కూడా అక్కడ జనసేన జెండా ఉంటుంది. ఆశ్చర్యంతో ఒక మిత్రుడు నాకు కాల్ చేశారు, ఏంటి బ్రదర్ మీరు ఎక్కడికి వెళ్ళినా మీ జెండా కనబడుతుంది అంటే అది ఎంత గర్వంగా ఉందంటే నాకు. అది కదా జనసేన. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగా మన వాళ్ళు పోటీ చేసి విజయం సాధించి అదే నిజాయితీతో ఇక్కడికి వచ్చి నిలబడ్డానందుకు మనస్ఫూర్తిగా అభినందనలు. అండ్ ఇంకా అంటే ఇది ఆరంభం మాత్రమే, ఇది మన పార్టీకి ఒక శ్వాస లాంటిది. ఎందుకంటే ఈ గెలుపు, ఈ పోరాట స్ఫూర్తి అనేది మన చాలామంది జన సైనికులకి, వీరమహిళకి ఒక శ్వాస లాంటిది.